హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు కొబ్బరిని బెల్లాన్ని యూజ్ చేస్తూ హెల్తీగా టేస్టీగా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం ఏ పూజకైనా మొదటగా కొబ్బరికాయని కొట్టి పూజను స్టార్ట్ చేస్తాం కదా. పూజ అయిన తర్వాత ఆ కొబ్బరిని అలా వేస్ట్ చేయకుండా ఇలా హెల్తీగా లడ్డూలు ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు అప్పట్లోనే. సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఒక కొబ్బరిని తీసుకున్నాను. ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే దీనిపైన ఉన్న బ్రౌన్ పార్ట్ని కూడా తీసేసి మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఆ బ్రౌన్ పార్ట్ని తీసేయకుండా అదే విధంగా యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు 1 కప్పు వరకు కొబ్బరి వచ్చిందనమాట. సో దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో మనం కొంచెం బరకగా ఉండే విధంగానే మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి కూర అనేది నాకు 1.25 కప్పు వరకు వచ్చింది. సో నేను దీన్ని పక్కన పెట్టుకొని ఒక స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టేసుకొని మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూరను ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. సో దీంట్లోకి మీరు నెయ్యిని యాడ్ చేసుకొనైనా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఒట్టిగానైనా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు 1.25 కప్పు కొబ్బరి కూరకు నేను 3/4 కప్పు వరకు బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. సో మీరు ఏ కప్పుతోనే మెజర్ చేయొచ్చు. సో 1 కప్పుకి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ విధంగా మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అదే ప్యాన్లోకి నేను తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం మొత్తం కరిగి మనకు థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. సో కంప్లీట్గా అరిసెల పాకం లాగా కాకుండా జస్ట్ తీగ పాకం వరకు మనకు చేసుకుంటే సరిపోతుంది. తీగ పాకం వస్తే సరిపోతుంది. సో తర్వాత ఇందులోకి నేను సన్నగా కట్ చేసుకున్న డ్రై నట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూరను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు ఈ విధంగా దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కొబ్బరి ఉండలు అనేవి చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. 2-3 టేబుల్ స్పూన్ల వరకు నేను కొబ్బరి తురుమును యాడ్ చేస్తున్నాను. సో కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఉండల కింద చుట్టేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఉండల్ని ఆ సైజులో చుట్టేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ కొబ్బరి ఉండలు అనేవి ఫ్రిడ్జ్లో అయితే ఒక 3 to 4 వీక్స్ పాటు నిల్వ ఉంటాయి. అదే బయట అయితే 1 week to 10 days వరకు అయితే నిల్వ ఉంటాయి. సో ఈ విధంగా కొబ్బరిని యూజ్ చేస్తూ ఇలా హెల్తీగా లడ్డూలు చేసి పెట్టండి. చాలా హెల్తీ, చాలా టేస్టీ. అదేవిధంగా పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. అదేవిధంగా కొబ్బరి లడ్డూనే కాకుండా మనం కొబ్బరితోని చాలా రకాలైన స్వీట్ని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా పిల్లలకి తినిపించండి, తినండి. నాకు 1.25 కొబ్బరికి ఒక 20 వరకు అయితే లడ్డూల్ని ఈ విధంగా చుట్టేసుకున్నాను నేను. సో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. సో చాలా సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.